పల్లవి ఒక 3 చరణాలు మనం పాడదాం. రెండవ చరణం, 4వ చరణం, 5వ చరణం పాడదాం. 477వ కీర్తనలో 2, 4, 5 చరణాలు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించు. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. నీ వాక్యము నేర్పించు, నందు నడచునట్లు నీతో. నీ వాక్యము నేర్పించు, దాని యందు నడచునట్లు నీతో. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసి కొందు. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు, నేను సరిచేసుకొందు. నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడూ. నేర్పించుము ఎల్లప్పుడూ. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. నీ స్వరము 4వ చరణం ఆలకించున్. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా, నీ స్వరము నా కొరకే. నీతో మనుషులతో సరిచేసుకొందు, నీ దివ్య వాక్యము ద్వారా. నీ దివ్య వాక్యము ద్వారా. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. నీ స్వరము వినిపించు. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది 2 అంచులు గల ఖడ్గం. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది, అది 2 అంచులు గల ఖడ్గం. నీ వాక్యమేగా అద్భుతార్థం, నిజ స్వరూపము చూపించున్. నిజ స్వరూపము చూపించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడా ఆలకించున్. దయచేసి కూర్చోనండి. ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉన్నది. ప్రభు బలను సమీపించడానికి ముందుగా కొన్ని మాటలను దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం చూద్దాం.
అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు మనము మార్చి చదువుదాం. అపోస్తల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం మొదటి నుంచి 4 వచనాలు. మొదటి వచనం నేను చదువుతున్నాను. అటు తరువాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిలను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. మూడవ వచనం. వారు వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురమండెను. వారు కలిసి పని చేయుచుండిరి. రోమాపత్రిక 16వ అధ్యాయం. రోమాపత్రిక 16వ అధ్యాయం. 3-4 వచనాలు ఎవరైనా చదవండి. 16వ అధ్యాయం 3-4 వచనాలు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3-4 వచనాలు. క్రీస్తు యేసునందు నా జతపని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. చాలండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా మిమ్మల్ని ఆరాధించి గణపరిచే గొప్ప భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. మరొకసారి ప్రభువా మేము బలను సమీపించబోతుండగా నాయనా, మరి మేము యోగ్యమైనటువంటి విధంగా మీ యొక్క బలలో చేయవేయటానికి, మమ్మల్ని మేము సరిచేసుకోవటానికి మీ వాక్యము మాకు సహాయకరంగా ఉండనట్లుగా సహాయం చేయండి. అయోగ్యుడను అపాత్రుడను మీ శిలోచాటను మరుగుపరచండి. మీ యోగ్యతను మీ జ్ఞానమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. నా నోటిని మూసివేసి మీరే నోరు తెరిచి మాట్లాడి మా అందరికీ జీవాన్ని, మేలును, క్షేమాభివృద్ధిని కలగచేయమని మమ్మల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ ఆత్మ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రభు యొక్క బలలో చేయవేయటానికి ముందుగా కొన్ని మాటలను మనము తెలుసుకోవటమే కాదు, వాటిని మనం ప్రభు సన్నిధిలో ఒకవేళ ఆయన మనకు ఏదైనా లోటుపాట్లను మన ఎడల చూపించినప్పుడు వాటిని సరిచేసుకోవటానికి కూడా మనము సిద్ధమైన మనస్సు కలిగి ఉండాలి. మన జీవితాల్లో మనకు నచ్చనిది ఏంటి అని అంటే, ఎవరైనా మనం చేసే పని బాలేదని చెప్పినా, ఒకవేళ ఎవరైనా మనల్ని తప్పు పట్టినా మనకు అస్సలు నచ్చదు. అవునా కాదా చెప్పండి? అది మనుషులుగా సహజ లక్షణం మనకు. ఒకవేళ మనం ఏదైనా ప్రొఫెషన్ లో ఉన్నామనుకోండి, మనం ఒక ఇల్లు కట్టేటువంటి ప్రొఫెషన్లో ఉన్నాం, ఇల్లు కడుతున్నాం, నువ్వు కట్టడం నీకు సరిగా రావట్లేదు అని అన్నారు అనుకోండి, మనము లోపల నుంచి మన ఈగో అంటారు కదా, ఆ ఈగో బయటకు వచ్చేస్తుంది. అసలు నేను కట్టడం మొదలుపెట్టినప్పుడు అసలు నువ్వు పుట్టనే లేదు, నా అనుభవం అంత లేదు నీ వయసు అని అంటారు. అవునా కాదు? ఒకవేళ టీచర్ దగ్గర పోయి నువ్వు సరిగా పాఠం చెప్పట్లేవు అంటే ఇంకా టీచర్కి ఇంకెక్కువ కోపం వస్తుంది. అవునా కదా చెప్పండి? నన్నే మీరు ప్రశ్నిస్తారా అని అంటాం. మెట్టుకు మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మనం ఎవరం కూడా సంపూర్ణం కాదు. మనం ఎవరం కూడా ఈ భూమి మీద సంపూర్ణం కాదు. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే వారిలో ఎంతో కొన్ని ఏమున్నాయి చెప్పండి, లోపాలు అనేటువంటివి సహజం. ఎందుకు అంటే మానవ దేహంలో, శరీరంలో, ఈ లోకంలో దేవుడు మనల్ని ఉంచాడు. కాబట్టి ఈ లోకంలో మనం వెళ్తూ ఉండగా మన కాళ్ళకు కొన్నిసార్లు మట్టి అంటుకోవటం సహజంగా జరుగుతుంది. అలాగైతే మట్టి అంటుకుంది కదా, ఇక అలవాటు అయిపోతుందిలే అని చెప్పేసి అదే మట్టిలో నడిచామనుకోండి, మన జీవితం కూడా అలాగే పోతుంది.
మనం వారం వారం ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు లేక కూడికలలో చేరి వచ్చినప్పుడు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు, మన లోపాలని ఎత్తి చూపించడానికి ఇష్టపడతాడు. దేవుని పని ఎంతవరకు అనంటే మన లోపాలని ఎత్తి చూపించేంతవరకే. ఆ తర్వాత చేయాల్సిన బాధ్యత అంతా ఎవరి మీద ఉంటుంది చెప్పండి? మన మీదనే ఉంటుంది. అవునాక దావీదు పాపం చేశాడు, దేవుడు వెంటనే నాతాను పంపించాడు. నాతాను వెంటనే వచ్చాడు, ఆ మనుషులు నీవే అని చెప్పాడు. నన్నే ఇంత మాట అంటావా అని చెప్పేసి దావీదు ఏం కోపగించుకోలేదు. ఏం చేశాడు చెప్పండి? అవును, ఆ మనుషులను నేనే అని తన దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నాడు. ఒక కీర్తన రాశాడు. ప్రియులరా, ఆయన రాసిన కీర్తన చదువుతుంటే ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో, దేవుని మాటను ఎంతగా అంగీకరించాడో, ఎంత విధేయుడో దావీదు మనకు అర్థమవుతుంది. అందుకే నా ఇష్టానుసారుడైనటువంటి మనుషుడు అని అన్నాడు దేవుడు. కాబట్టి ప్రియులరా, దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు మనకు దేవుడు ఏదైతే తెలియజేస్తున్నాడో దాన్ని అంగీకరించే స్థితిలో మనం ఉండాలి. ఇంకా ఆ స్థితి లేదు అంటే మనం విని వ్యర్థం, ఆ సమయం వ్యర్థం. అంటే దేవుడు ఒకవేళ మనకు ఒక లోపాన్ని చూపించాడు, దాన్ని అంగీకరించకపోతే, ఒప్పుకోకపోతే, నిజమే అని ఒప్పుకోకపోతే అది మన జీవితాల్లో ఎప్పటికీ తీసివేయబడదు. అది ఎప్పటికీ మన జీవితంలో ఒక ముళ్ళులాగా అలాగే ఉండిపోతుంది. దావీదు జీవితంలో ఆయన పశ్చాత్తాపడ్డప్పటికీ కూడా బైబిల్ గ్రంథం రాసేటప్పుడు దినవృత్తాంతముల గ్రంథంలో దావీదు బత్షెబ విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో మాదిరి చూపించాడని రాయబడింది. అంటే ఆ తప్ప అనే మాట అతని జీవితంలోని చెల్లిందా చెప్పండి? పోకుండా అయిపోయింది. కారణం ఏంటి అంటే పాపము చేయటానికి ముందు ఆయన హెచ్చరించబడలేదు, పాపం చేసిన తర్వాత ఆయన ఏం చేయబడ్డాడు చెప్పండి? అయినా తనను తాను తగ్గించుకొని దేవుని సన్నిధిలో తనను తాను ఆయన కుమ్మరించుకున్నట్లుగా మనం చూస్తాం. అలాగైతే ప్రియులరా, ఆ మనసు మనకు రావాలి. కొన్నిసార్లు దేవుని సేవకులు ఆ మాటలు మనకు తెలియజేస్తున్నప్పుడు, దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నిజమే అని ఒప్పుకునేటువంటి ధైర్యం మనకు ఉండాలి. ఇది నిజంగా ధైర్యం ఉండాలండి. దానికి నిజంగా ఆ ఒప్పుకోవడానికి ఏం కావాలి చెప్పండి? ధైర్యం కావాలి. ఒకవేళ మనం ఒక దొంగతనం చేసామనుకోండి, దాన్ని ఒప్పుకోవడానికి ఎంత ధైర్యం కావాలి? దొంగతనం చేయటం సులభమేనేమో కానీ దాన్ని ఒప్పుకోవడానికి చాలా ధైర్యం అవసరమవుతుంది. అలాగైతే పాపము మన లోపల ఉండటానికి కొన్నిసార్లు అవకాశాలు ఉన్నాయి మనకు తెలిసి తెలియక. అలాగైతే ఒప్పుకోవడానికి ఆ ధైర్యాన్ని ప్రభువుని అడగండి. ప్రభువా, నేను ఒప్పుకునే మనసు నాకు దయచేయి. వాక్యము అగ్ని వంటిదే కదా, సుత్తె వంటిదే కదా. మరి అగ్ని వంటి వాక్యాన్ని కూడా కాల్చడానికి అవకాశం ఇవ్వకపోతే మనం ఏమి కాల్చబడం. ఆ సుత్తె వంటి వాక్యం మనల్ని కొట్టడానికి అవకాశం ఇవ్వకపోతే సుత్తె పని చేయదు. అవునా కాదా చెప్పండి? మనం అవకాశం ఇవ్వాలి దేవుని యొక్క వాక్యానికి. అలాగా మనం ముందుకు వెళ్దాం. దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించడానికి మనల్ని మనం సిద్ధపరచుకొని ప్రభు యొక్క సన్నిధిలో కూర్చుండాలి. నేను నిజానికి వేరే వాక్యాన్ని ధ్యానించాలని ఆశపడ్డాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అనేక మంది కుటుంబాలుగా చేరి రావడం నాకు చాలా సంతోషం. ఈరోజు కొన్ని కుటుంబాలు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాదిరికరమైనటువంటి కుటుంబాన్ని గురించి మనము ధ్యానం చేద్దాం. ఆ మాటలే మనం చదివాం 18వ అధ్యాయంలో 1 నుంచి 4 వచనాల్లో. అక్కడ 2 భార్యాభర్తలు కనపడతా ఉన్నారు. ఏం పేరు చెప్పండి వాళ్ళ పేర్లు? అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి మాట మనం చూస్తున్నాం. చాలాసార్లు ఈ వాక్యాన్ని మీరు ధ్యానించి ఉంటారు, ఒక్కరిగా ధ్యానించి ఉంటారు, లేదా సంఘంలో బోధిస్తుండగా అనేక సార్లు విని ఉంటారు. అయినా ప్రభువు మనకు కొన్ని తలంపులను, నూతనమైన తలంపులను అనుగ్రహించినట్లుగా ప్రభువుని అడుగుతూ మనం ముందుకు వెళ్దాం. ప్రియులరా, అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి వీరిద్దరు జీవితంలో మనము చూసేటువంటి మంచి లక్షణాలు. నిజానికి ఆనాడు ఉన్నటువంటి చిన్న కుటుంబం, వారిద్దరికి పిల్లలు ఉన్నారో లేరో అక్కడ రాయబడలేదు, కానీ ఎక్కడ చూసినా కూడా బైబిల్ గ్రంథంలో ఒక 4-5 చోట్ల వీళ్ళ ప్రస్తావన ఉన్నది. ఎక్కడ చూసినా 18వ అధ్యాయంలో మనం చూస్తే అకుల, అతని భార్య ప్రిస్కిల్లా. అదే 18వ అధ్యాయం 18వ వచనం చివరి భాగంలో ప్రిస్కిల్లా, అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి అనే మాట. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో కూడా వీళ్ళ గురించి రాయబడింది. 19వ వచనంలో, 16వ అధ్యాయం 19వ వచనం చివరిలో వారికి వందనాలు చెప్తూ, ఆసియాలోని సంఘముల వారు మీకు వందనములు చెప్పుచున్నారు. అకుల, ప్రిస్కిల్లా అనువారు వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుచున్నారు. మనం చదువుకున్న రోమా పత్రిక 16వ అధ్యాయంలో వందన వచనాలు చెప్తూ కూడా పౌలు వారిని జ్ఞాపకం చేసుకుంటూ 3వ వచనంలో, క్రీస్తు యేసునందు నా జత పనివారైన
ప్రిస్కిల్లకును ఆకులకును అనే మాట తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చివరిలో మరలా వందన వచనాలు చెప్పుకుంటూ పౌలు 19వ వచనంలో మరలా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు అనే మాట. చూడండి, అకుల ప్రిస్కిల్లలు వారు చాలా తక్కువగా కనబడతారు, కానీ చిన్న కుటుంబంగా కనపడతారు. కానీ ఈనాటి మన జీవితాలకు ఒక పెద్ద సందేశం వీరి కుటుంబం. వీరిలో ఉన్నటువంటి మంచి లక్షణాలను మనం జ్ఞాపకం చేస్తాం. ఇప్పుడు మీరు 4 చోట్ల చూశారు కదా, ఎక్కడైనా అకుల పేరు విడిగా ప్రిస్కిల్ల పేరు విడిగా కనిపించిందా చెప్పండి? లేదు. ఎక్కడ కనపడ్డా ఎట్లా కనపడుతుంది? అకుల ప్రిస్కిల్ల, లేదంటే ప్రిస్కిల్ల అకుల, లేదా ప్రిస్కకును అకులకును. అంటే వారిద్దరూ కూడా భార్యాభర్తలుగా వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? కలిసి జీవించేవారు. మొట్టమొదటి మంచి లక్షణం, వారిలో ఉన్నటువంటి మొట్టమొదటి మంచి లక్షణం ఏంటి చెప్పండి? వారు కలిసి జీవించేవారు అనే కంటే ఎప్పుడూ కలిసి జీవించేవారంటే బాగుంటుందేమో. కలిసి జీవించేవాళ్ళు కాదు, మనం కూడా మన కుటుంబ జీవితంలో భార్యతోనో భర్తతోనో ఏం చేస్తున్నామో కలిసి జీవిస్తున్నాం. ఇది కలిసి జీవించే జీవితం కాదు వీళ్ళది. ఎలా ఉన్నారు చెప్పండి? ఎప్పుడూ కలిసి జీవించారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఒంటరిగా లేరండి. ఎలా ఉన్నారు చెప్పండి? జంటగా ఉన్నట్టుగా మనం చూస్తాం. వారు పనిచేసే స్థలంలో వారు కలిసి పని చేయుచుండ్రి అనే మాట మనం చూస్తాం. అంటే వారు పనిచేసే చోట కలిసే ఉన్నారు, ఇంట్లో కలిసే ఉన్నారు, పరిచర్యలో కూడా వాళ్ళు ఎలా ఉన్నారు చెప్పండి? కలిసే ఉన్నారు. అంటే సంఘం ఉన్నదట వారి ఇంట్లో సంఘం ఉన్నదంటే ఇద్దరు ఏం చేస్తున్నారు చెప్పండి? పరిచర్య చేస్తున్నారు. అంటే వారిద్దరూ ఎప్పుడు కూడా కలిసి జీవించేవారుగా మనం చూస్తూ ఉన్నాం. మన విశ్వాస జీవితంలో విశ్వాసులమైనటువంటి మనము మన కుటుంబాల్లో ఎప్పుడు కూడా భార్య భర్తతో కలిసి ఉండాలి, భర్త భార్యతో ఏం చేయాలి చెప్పండి? కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి. దేవుడు మనల్ని కలిపింది కలిసి ఉండటానికే కానీ వేరుగా ఉండటానికి కాదు. కాబట్టి నీకు ఇచ్చినటువంటి నీ సొంత భార్య లేకపోతే నీకు ఇచ్చినటువంటి సొంత భర్తతో ఎప్పుడూ కలిసి ఉండాలి, కలిసి ప్రార్థించాలి, కలిసి ఆరాధించాలి, ఇంకా చెప్పుకుంటూ పోతే కలిసి భోజనం చేయాలి. అవునా కాదా చెప్పండి? కలిసి ఉండటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే ఎడబాటు నెమ్మదిగా ప్రారంభమవుతుందో ప్రియులరా, ఎప్పుడైతే ఒకరిని విడిచి ఒకరు ఉంటారో అప్పుడు నెమ్మదిగా సాతానుడు ఆ మధ్యలో ఆ గ్యాప్లో దూరిపోవడానికి ఇష్టపడతాడు. అవునా కాదా చెప్పండి? భార్యాభర్తలు ఎప్పుడైతే దూరంగా ఉంటారో సాతానుడు ఆదాము అవ్వలు కలిసి ఉన్నప్పుడు రాలేదు. ఎప్పుడు వచ్చాడు చెప్పండి? ఆదాము ఒక చోట ఉన్నాడు, అవ్వ ఒక చోట ఉంది. అవ్వ వేరే చోట ఉన్నప్పుడు అప్పుడు అవ్వ దగ్గరికి వచ్చి, మీరు ఈ తోటలోని అన్ని తినొచ్చా, ఇది నిజమేనా అని అప్పుడు అవ్వను ఏం చేశాడు చెప్పండి? మోసపుచ్చాడు. అంటే మనము జంటగా ఉన్నప్పుడు సాతానుడు మనని మోసపుచ్చడం సాధ్యం కాదు, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు సాతానుడు మనని ఏం చేస్తాడు చెప్పండి? మోసపుచ్చడానికి ఇష్టపడతాడు. నీకు ఏదైతే సరైంది కాదో దాన్ని నీ ముందుకు తీసుకొచ్చి కూర్చోబెడతాడు. ఇదే సరైంది, ఇది నువ్వు చెయ్యి అని అంటాడు. నీ కుటుంబంతో కూడా చేపియటానికి ఇష్టపడతాడు. కాబట్టి ప్రియులరా, విశ్వాసులమైనటువంటి మనకు దేవుడు ఇచ్చినటువంటి కుటుంబం. ప్రియులరా, చాలాసార్లు అన్యుల్లో చాలామంది ఒక వయసు రాగానే పెళ్లి చేయాలని ఆశపడతారు, వారి బాధ్యత తీర్చుకోవటానికి. అది కానీ ఒక విశ్వాసికి పెళ్లితో ఇంకా బాధ్యత రెట్టింపు అవుతుంది. అవునా కాదా చెప్పండి? మనకు దేవుడిచ్చినటువంటి సహకారి వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని మనం ఏం చేయాలంటే వృద్ధి చెందించే వరంగా ఉండాలి. ఒకవేళ నేను అనుకుంటాను ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ప్రభు మనని లెక్క అడుగుతాడు అనుకుంటాను. నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి భార్యనిచ్చాను కదా, నిన్ను ప్రేమించి నీకు ఒక మంచి భర్తనిచ్చాను కదా, వారు నీ దగ్గరికి వచ్చినప్పుడున్న ఆత్మీయ స్థితి కంటే నీ ద్వారా వారు ఆత్మీయంగా ఎంత అభివృద్ధి చెందారు అని అడిగాడు అనుకోండి. నీ ద్వారా నీ భర్త, నీ ద్వారా నీ భార్య ఆత్మీయంగా అభివృద్ధి చెందిందా, ఎంత అభివృద్ధి చెందింది అనే విషయంలో దేవుడు లెక్క అడిగితే మనము ఆ విషయంలో లెక్క చెప్పగలిగినటువంటి స్థితిలో మనం ఉన్నామా లేమా ఆలోచించాలి. భార్యాభర్తలు స్టార్టింగ్లో చాలా ప్రేమగా ఉంటారు. అవునా కాదా చెప్పండి? కలిసే ఉంటారు, ఎక్కడున్నా కూడా కలిసే ఉంటారు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, సంవత్సరం అయిపోగానే ఒక భార్య ఎక్కడుంటుందో భర్త ఎక్కడుందో తెలియదు. నెమ్మదిగా సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అయిన తర్వాత కేవలం తిట్టుకోవడం తప్పితే ప్రేమగా మాట్లాడుకునే సందర్భాలు కూడా ఉండవు. అవునా కాదా చెప్పండి? కొన్నిసార్లు సరే మనల్ని మనం అడుగుదాం, మనము మన సహకారితో ప్రేమగా మాట్లాడి ఎన్ని రోజులైంది? నీ భార్యతో ప్రేమగా మాట్లాడి, నీ భర్తతో ప్రేమగా మాట్లాడి ఎన్ని దినాలైంది?
చాలా దినాలై ఉంటుంది కొంతమంది. ఎందుకు అనంటే మనం చెప్పే కారణం ఏంటి అంటే, బిజీ బ్రదర్, మేము చాలా బిజీ. వాళ్ళ కోసమేగా మేము సంపాదించేది. బ్రదర్స్ అయితే ఇదే చెప్తారు, అవునా కదా చెప్పండి? సరే, నేను కూడా మీలోనే కలిసిపోయాను. మనమైతే ఏం చెప్తాం బ్రదర్? సమయం లేదండి. సమయం ఉంటే మేము కూడా ప్రేమించే వాళ్ళమే. భార్య కూడా అదే చెప్తుంది. ఏడన్నా పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆయనకు బాక్స్ కట్టాలి, పిల్లలకు రెడీ చేయాలి, అటు పంపించాలి, దించి రావాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ కూరగాయలు తెచ్చుకోవాలి, మళ్ళీ వంట చేయాలి, మళ్ళీ చేయాలి. మాట్లాడుకోవడానికి అసలు సమయం ఎక్కడుందన్న మాకు? మరి నీకు సమయం లేకపోతే దేవుడు నీకు ఎందుకు ఇచ్చినట్టు ఆ సహకారిని? ప్రియులరా, మనము ఇలా జీవించడానికి కాదు దేవుడు మనకు సహకారాన్ని ఇచ్చింది. దేవుడు మనకు ఎందుకు ఒక సహకారాన్ని ఇచ్చాడు అంటే, ఒంటిగా ఉండుట కంటే జంటగా ఉండుట మేలు. ఒకవేళ ఒంటరిగా ఉన్నప్పుడు పడిపోతే లేపడానికి ఎవరు ఉండరు, కానీ జంటగా ఉన్నప్పుడు ఒకరికొకడు ఏమవుతారు చెప్పండి? ఆదుకుంటారని దేవుడు ఒకరికి ఏం చేశాడు చెప్పండి? జత చేశాడు. అలాగైతే జత చేసిన తర్వాత కలిసి ఉండటం నేర్చుకోవాలి. కుటుంబం అంతా రక్షణ అనుభవంలో ఉండాలి. అపోస్తల కార్యముల గ్రంథంలో 2-3 కుటుంబాలు ఉంటాయి చూడండి. 18వ అధ్యాయం 8వ వచనం చూడండి. 18వ అధ్యాయంలోనే 8వ వచనం, అదే అధ్యాయం 8వ వచనం చూడండి. ఆ సమాజపు మందిరపు అధికారి అయిన క్రెస్పో తన ఇంటి వారు కొందరితో అని ఉందా అక్కడ? ఏమనని చెప్పండి? తన ఇంటి వారందరితో కూడా ప్రభువునందు ఏం చేశాడట? విశ్వాసం ఉంచెను అనే మాట మనం చూస్తాం. 16వ అధ్యాయం లేకపోతే 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలిని గురించి రాశారు చూడండి. 10వ అధ్యాయం 2వ వచనంలో కొర్నేలిని గురించి చదవండమ్మా. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడయుండి అనే మాట మనం చూస్తాం. క్రిస్పో తన ఇంటి వారందరితో కూడా దేవునిలో ఉన్నాడట. కొర్నేలి తన ఇంటి వారందరితో కూడా దేవునిలో ఉన్నాడట. మన కుటుంబాలు సమస్తము, మన కుటుంబాలన్నీ కూడా దేవునిలో ఉండాలి. మన కుటుంబం అంతా దేవునిలో ఉండాలి. నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. ఇదేమి ఫంక్షను, పేరెంటం కాదు, కుటుంబానికి ఒకరు వచ్చిపోవటానికి. సరే, నేను ఈ మాట కొంచెం ఘాటుగా చెప్పినా నన్ను తిట్టుకోండి, పర్వాలేదు, కానీ దేవుని మాటను అంగీకరించండి. దేవుడు ఎప్పుడు కూడా దీన్ని అంగీకరించడండి. దేవుడు ఎప్పుడు అంగీకరిస్తాడు నిన్ను అనంటే, నీవు నీ కుటుంబ సమేతంగా ప్రభు సన్నిధికి రావాలి. నీ కుటుంబ సమేతంగా వచ్చి ప్రభుని ఏం చేయాలి చెప్పండి? ఆరాధించాలి. అసలు నిజానికి మనం ఆలోచన చేస్తే, నీకు భర్తనిచ్చింది దేవుడే కదా, నీకు భార్యనిచ్చింది దేవుడే కదా, నీకు పిల్లల్నిచ్చింది దేవుడే కదా. మరి దేవుని సన్నిధి తీసుకురాకుండా వారిని ఎక్కడికి తీసుకొని పోతున్నావు? దేవుడిచ్చినటువంటి వరాలే కదా ఇవి, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాలే కదా. మరి వారిని దేవుని సన్నిధికి తీసుకురాకుండా ఎక్కడికి పంపిస్తున్నాము? ఎక్స్ట్రా క్లాసులకు పంపిస్తాం పిల్లల్ని, అవునాక. సండే రోజు కూడా, ఆదివారం రోజు కూడా ఎక్కడికి పంపిస్తారు? స్కూల్స్కి పంపిస్తారు. ఆదివారం రోజు కూడా ఇంకేదో నేర్చుకుంటున్నారు పిల్లలు అని చెప్పేసి పంపిస్తారు. మంచిదే, నేర్చుకోవాలి, నేర్చుకోవద్దని నేను అనను, కానీ దేవుని సన్నిధి కంటే మించి నేర్పించవద్దు. మనం ఎప్పుడు కూడా మన ఆలోచనలో ఈ భూమి మీద వరకే కన్ఫైన్డ్ అయిపోయి, అంటే నేను, నా పిల్లలు, నా కుటుంబము వీళ్ళు పెరగాలి, పెద్దవ్వాలి, మళ్ళీ ఉద్యోగాలు చేయాలి, నన్ను బాగా చూసుకోవాలి. ఇదేంటంటే మనము లోకముల వాళ్ళు కూడా ఇదే ఆలోచిస్తున్నారు కదా. మరి నీకు వారికి తేడా ఏంటి? డిఫరెన్స్ ఏంటి? మనము వారిని ఈ లోకంలో ఉన్న ఉద్యోగాల కోసమే రెడీ చేస్తున్నాం. లోకంలో ఉన్నవారు కూడా ఈ లోకంలో ఉన్న ఉద్యోగాల కోసం రెడీ చేస్తున్నారు. ఈ లోకంలో వాళ్ళు పెళ్ళిళ్ళు చేస్తున్నారు పిల్లలకి, మనం కూడా మన పిల్లలకి ఏం చేస్తున్నాము? పెళ్ళిళ్ళు చేస్తున్నాం. లోకంలో ఉన్న వాళ్ళు కాపురం చేస్తున్నారు, మనం కూడా కాపురం చేస్తున్నాం. ఏంటి డిఫరెన్సు? ఏంటి డిఫరెన్సు అంటే, మనం ఈ లోకానికి సంబంధించిన వారం కాదు, ఇది మర్చిపోతున్నాం చాలాసార్లు మనం. మీరు ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కదా. మన పౌరసత్వం ఎక్కడున్నది చెప్పండి? పరలోకంలో ఉన్నదట. అక్కడ ఉంది పౌరసత్వం. మరి ఎక్కడికి రెడీ చేయాలి మనము? పరలోకానికి రెడీ చేయాలి. చెల్లికి ఈ మధ్య జాబ్ వచ్చింది. జాబ్ వచ్చినప్పుడు ఒక 9 నెలలు 9 నెలలే కదమ్మా, 9 నెలలు ట్రైనింగ్ ఇచ్చారు. దేనికి ట్రైనింగ్ ఇచ్చారు? డాక్టర్ కోర్సులో ట్రైనింగ్ ఇచ్చారా? ఏం కోర్సు? ఏమొచ్చిందమ్మా జాబ్ నీకు? పోలీస్ జాబ్ వచ్చింది. మరి పోలీస్ జాబ్ వస్తే నర్సు ట్రైనింగ్ ఇస్తారా చెల్లెకి? ఇవ్వరు కదా. టీచర్ ట్రైనింగ్ ఇస్తారా? ఇవ్వరు కదా. ఏ ట్రైనింగ్ ఇచ్చారు? పోలీస్ ట్రైనింగ్ ఇచ్చారు. ఎందుకు? నెక్స్ట్ నువ్వు స్టేషన్కి వెళ్ళాలమ్మా, అక్కడికి వెళ్ళినప్పుడు ఇలా ఉంటాయి, అక్కడ నువ్వు చేయాల్సింది ఇవి అని ముందు ఏం చేశారు? ట్రైనింగ్ ఇచ్చారు. మరి మనందరం ఎక్కడికి పోవాలా? మనందరూ ఆశ, ఇందులో పరలోకానికి పోవాలని ఆశ ఉన్న వాళ్ళు ఎంతమంది అంటే అందరూ చేస్తారు, అవునా కాదు? ఎక్కడికి పోవాలని మన ఆశ? పరలోకానికి పోవాలి. మరి పరలోకానికి పోయినాక ఏం చేస్తారమ్మా మీరు? సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తారా? పిల్లలకి ఎక్స్ట్రా క్లాసులు చెప్పిస్తారా?
ఏం చేస్తాము? అడిగి పోయినాక ఏం చేస్తాం చెప్పండి? ప్రభువును చూస్తూ ఆయన ఆరాధిస్తాం. ప్రభువును చూస్తూ ఏం చేస్తాము? ఆయన ఆరాధిస్తాం. మరి ప్రభువును చూస్తూ ఆరాధించాలంటే ఆ ట్రైనింగ్ ఎక్కడ కావాలా? ఇక్కడ కావాలి కదా ట్రైనింగ్. మరి ఆ ట్రైనింగ్ పక్కకు పెట్టి సాఫ్ట్వేర్ ట్రైనింగ్కి పంపిస్తున్నాం, ఐఐటి క్లాసులకు పంపిస్తున్నాం, లేకపోతే ఎక్స్ట్రా క్లాసులకు పంపిస్తున్నాం. మరి ఆ ట్రైనింగ్ అయ్యేది ఎప్పుడు? అసలు ట్రైనింగ్ అదే కదా. విశ్వాసికి అసలైన ట్రైనింగ్ ఎక్కడ? ఏదమ్మా? సంఘములోనే అసలైన ట్రైనింగ్. వారానికి ఒక్కరోజే అయిపోయింది కాబట్టి, వారానికి ఒకరోజేగా ఇదంతా ఉపయోగకరమైంది కాదులే, రోజు ఉండేది కదా స్కూల్, కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళావు, నేను మమ్మీ పోయేస్తానులే, నువ్వు స్కూల్కి వెళ్ళిపో. ఇంకా కొంతమంది అయితే భర్తలు బాగా బిజీగా ఉంటే, ఈరోజు పోకపోతే నీకు శాలరీ కట్ అయిపోద్ది కాబట్టి నువ్వు వెళ్ళు, నేను ఒక్కదాన్ని వెళ్ళి వస్తాను. కొన్నిసార్లు భార్యల్ని పంపించేసి పనికి పంపించి భర్తలు కొంతమంది వస్తారు, భర్తల్ని పంపించి భార్యలు వస్తారు, కొంతమంది భార్య భర్తలు వచ్చి పిల్లలు రారు, కొంతమంది ఏమో ఇద్దరు పనికి వెళ్ళిపోయి, అరే మీరు పోయి అంకులకు కనపడరండి, అటెండెన్స్ లిస్ట్లో ఇట్లా పెడతారు కదా, టిక్కు పెట్టుకుంటాడు. మళ్ళీ లేకపోతే దర్శించడానికని వచ్చి ఏం రాలేదని అడుగుతారు, మీరు వచ్చారు కదా ఇంక రారు. అవునా కదా చెప్పండి? మన స్థితి మన జీవితంలో చాలాసార్లు మన కుటుంబాన్ని దేవుడిచ్చింది దేవుని సన్నిధిలో కనబడటానికి. కుటుంబం అంతా వచ్చారట, కొర్నేలి కుటుంబము, క్రిస్ప్ కుటుంబము, నీ కుటుంబము, నా కుటుంబం కూడా ఎక్కడ ఉండాలి చెప్పండి? దేవుని సన్నిధిలో ఉండాలమ్మా, దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుడు మనకిచ్చింది అందుకే. వారిద్దరూ ఎప్పుడు ఎలా ఉన్నారంటే చెప్పండి? కలిసి జీవించారు. ఎలా జీవించారమ్మా వాళ్ళు? కలిసి జీవించారు. మన జీవితాల్లో మన కుటుంబంతో మనం చాలాసార్లు చేసే పొరపాటు ఏంటి అని అంటే, కలిసి ఉండటం అని అంటే కలిసి ఉత్త కూర్చోవటం కాదు, కలిసి ప్రార్థన చేయాలి. కలిసి ఏం చేయాలి చెప్పండి? ప్రార్థన చేయాలి. కలిసి వాక్యాన్ని ధ్యానించాలి. కలిసి మనం వాక్యం ధ్యానిస్తుండగా పిల్లలు మనతో పాటు కూర్చొని ఉండాలి. వారు ఏం చేస్తారు చెప్పండి? దేవుని మాటలు నేర్చుకుంటారు. ఇది ఒక ట్రైనింగ్ సెంటర్, ఇల్లు ఒక ట్రైనింగ్ సెంటర్. ఇంట్లో మనం ట్రైన్ చేయాలి పిల్లల్ని, సంఘములో ఎలా ఉండాలో, సంఘములో వాళ్ళని ట్రైన్ చేయాలి పరలోకంలో ఎలా ఉండాలి. అర్థమవుతుందా? కాబట్టి దేవుని యొక్క మాటలు మనం ఇంట్లోనే మనం నేర్పించే వరంగా ఉండాలి. మన ఇంట్లోనే దేవుని యొక్క మాటలు. అందుకే పస్కాను భుజించేటప్పుడు నీవు నీ నడుము కట్టుకొని, నీ చెప్పులు తొడుక్కొని, నీవు నీ భోజన బల్ల ఎదురు నీ పిల్లలందరినీ కూర్చోబెట్టుకొని ఈ పస్కాను నువ్వు తినాలి, పిల్లలతో కూడా తినాలి. ఎందుకనంటే నువ్వు పస్కాను తినేటప్పుడు నీ పిల్లల్ని అడుగుతారు, డాడీ ఏం చేస్తున్నాం మనము అనంటే, నాన్న మనము పస్కా బలి ఇది. ఎందుకనంటే ఒకప్పుడు మనం ఐగుప్తులో ఉన్నాం, ఐగుప్తులో ఉన్నప్పుడు మనల్ని రక్షించడానికి ఒక గొర్రె పిల్లను వధించి మన నిలువు కమ్ములకు అడ్డకమ్ములకు ఏం చేశాము? ఆ రక్తాన్ని మనము రక్తము పూసినప్పుడు ఆ సంహారపు దూత మన దగ్గరికి రాకుండా మనం కాపాడబడ్డాం. అందుకే దానికి ప్రతిగా మనం ఏం చేస్తున్నాము? పస్కాను వధిస్తున్నామని తల్లిదండ్రులు ఏం చేయాలి చెప్పండి? పిల్లలకు చెప్తారు. అందుకే మీరు కలిసి భోజనం చేయండి అని అన్నాడు. కలిసి ఏం చేయాలమ్మా? భోజనం చేయాలి. కలిసి భోజనం చేయాలి. ఎంతమంది చేస్తారు కలిసి భోజనం? కొన్నిసార్లు అది హోటలో హౌసో అర్థం కాదు, ఎవరు వస్తే వాళ్ళు పెట్టుకొని తినేస్తారు, వెళ్ళిపోతారు. వస్తారు, తింటారు, వెళ్ళిపోతారు. భర్త వస్తాడు, ఆడికి పోతాడు, ఆయనే పోతాడు, గిన్నె పట్టుకొని పోతాడు, తింటాడు, వేరే దగ్గర అన్న కూర్చుంటాడు. ఈమె ఎప్పుడు తింటుందో ఆయనకు తెలియదు, ఆయన ఎప్పుడు తింటాడో. అవునా కాదు చెప్పండి? అట్లని చెప్పేసి 3 పూటలు మీరు కలిసి తినే అవకాశం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. కానీ కనీసం రోజులో ఒక్కసారైనా ఏం చేయాలి చెప్పండి? కలిసి కూర్చొని ప్రార్థన చేసుకొని భోజనం పెట్టుకొని అందరూ కలిసి తింటున్నప్పుడు ఐక్యత వేరే ఉంటుంది. అవునా కాదా చెప్పండి? కాబట్టి ఐక్యత కావాలి కుటుంబంలో అంటే మనం కలిసి ఉండటం నేర్చుకోవాలి, కలిసి ప్రార్థించాలి. అకుల ప్రిస్కిల్లా చూడండి, అకుల ప్రిస్కిల్లల జీవితాల్లో మీరు కొన్నిసార్లు చదవండి. అకుల ప్రిస్కిల్లా అని ఉంటుంది, కొన్నిసార్లు ప్రిస్కిల్లా అకుల అని ఉంటుంది. వీళ్ళిద్దరూ ఒకరితో ఒకరు పోటీపడి ఆత్మీయంగా జీవిస్తున్నారండి. ఒకసారి అకుల పేరు ముందుంటే ఒకసారి ప్రిస్కిల్లా పేరు ముందు, ఒకసారి మళ్ళీ అకుల పేరు ముందుంటే మళ్ళీ ఈ పోటీ అనమాట. ఇంట్లో నేను నీకంటే ఎక్కువ వాక్యం చదువుతాను, నేను నీకంటే ఎక్కువ ప్రార్థన చేస్తాను, నువ్వు నాకంటే ఎక్కువ ప్రార్థన చేయి, లేకపోతే నేను నీకంటే ఎక్కువగా స్తుతులు చెల్లిస్తాను, నువ్వు ఎక్కువగా. చూడండి, ఒకరికొకరికి ఏముందంటే ఆత్మీయంగా వారు ఒకరితో ఒకరు పోటీగా జీవిస్తున్నారు ఆత్మీయంగా. అర్థమవుతుందా? కాబట్టి మనల్ని మనం విమర్శించుకోవాలి, ఒకసారి మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన కుటుంబ జీవితం నిజంగా ఇంత ఐక్యత మనలో ఉన్నదా? నిజంగా ప్రియులారా కలిసి మాట్లాడుకుంటే మనకి ఇప్పుడున్న సమస్యల్లో ఒక 50% సమస్యలు పోతాయి.
అవునా కదా చెప్పండి? చాలాసార్లు మనం అనుకుంటాం మా కుటుంబంలో అసలు నెమ్మది లేదన్నా. నెమ్మది ఎందుకు ఉంటుందమ్మా? నెమ్మది ఎందుకు ఉంటుంది? నువ్వెక్కడో ఉంటావు, ఆయన ఎక్కడో ఉంటాడు. నువ్వెప్పుడో తింటావు, ఆయన ఎప్పుడో తింటాడు. నువ్వెక్కడో ప్రార్థన చేసుకుంటావు, ఆయన ఎక్కడో ప్రార్థన చేసుకుంటాడు. ఇక నెమ్మది ఎక్కడి నుంచి వస్తుంది? సమాధానం ఎట్లా వస్తుంది? కలిసి కూర్చోవాలి, కలిసి భోజనం చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి ద కపుల్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అని అన్నాడు ఒక గొప్ప దైవజనుడు. అంటే ఏ భార్యాభర్తలు అయితే కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళు కలకాలం కలిసి ఉంటారట. కలిసి ప్రార్థన చేసుకోవటం నేర్చుకోవాలి, కలిసి మందిరానికి రావటం నేర్చుకోవాలి. ప్రియులరా, నేను కుటుంబాన్ని ఎరుగుదును. వాళ్ళు కుటుంబంలో భార్య భర్త 2 పిల్లలు. వాళ్ళు మీటింగ్స్ వచ్చినాయి అనుకోండి, భార్య వంటల దగ్గర పనిచేస్తూనే ఉంటుంది, భర్త ఆ సేవకులకు కావలసిన వస్తువులన్నీ తీసుకొచ్చి ఆ సేవకుల దగ్గర కూర్చొని ఉంటాడు. ఆ పిల్లలిద్దరూ జగ్గులు పట్టుకొని, లేకపోతే ఒక ఆయన అన్నం గిన్నె పట్టుకొని ఆ వడ్డించే దాంట్లో ఉంటారు. భార్య ఒక దగ్గర పనిచేస్తుంటుంది మందిరంలో, భర్త ఒక దగ్గర పనిచేస్తుంటాడు, పిల్లలు ఒక దగ్గర పనిచేస్తుంటారు. ఈ కుటుంబం ఎంత ఆశీర్వదించబడినటువంటి కుటుంబం కదా. దేవుని సన్నిధిలో మనము కూడా మన పిల్లలకి అది నేర్పించాలి. అది మనము చేస్తేనే పిల్లలు చేస్తారు. మనం చెబితే పిల్లలు చేయరు, మనం చేస్తే పిల్లలు కూడా ఏం చేస్తారు చెప్పండి? చేస్తారు. పిల్లలు అనుకరిస్తారండి, ఎక్కువ పిల్లలు అనుకరిస్తారు. చెప్తే విని చేయరు, మనం చేసేది చూసి చేస్తారు. మా పాప చాలాసార్లు ఇంటికి వచ్చి ఒక కర్ర పట్టుకొని సిట్ ప్రాపర్లీ అని అంటది. ఎందుకు అనంటే వాళ్ళ టీచర్ అలాగే అంటది కాబట్టి స్కూల్కి వచ్చినాక మా పాప ఏం చేస్తుంది? అలాగనే అనుకరిస్తుంది. అవునా కదా చెప్పండి? అలాగైతే మనము ఎలా మాట్లాడితే వాళ్ళు కూడా అలాగే మాట్లాడతారు. మనం ఎలాగ తింటే వాళ్ళు కూడా అలాగే తింటారు. మనం ఎలాగ కూర్చుంటే వాళ్ళు కూడా అలాగే కూర్చుంటారు. మనము ఐక్యతగా కలిసి ఉంటే వాళ్ళు కూడా ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు కూడా కలిసి ఉంటారు. మనల్ని ప్రభువును మహిమపరిచే విధంగా ఉంటుంది వాళ్ళ జీవితం. రెండవదిగా మనం చూడండి, కొన్ని విషయాలని మనం జ్ఞాపకం చేసుకుందాం. రెండవదిగా 18వ అధ్యాయంలోనే 18వ వచనం చదవండి. 18వ వచనం, 18వ అధ్యాయం 18వ వచనం. కెంక్రేయిలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియకు బయలుదేరెను. ప్రిస్కిల్లా ఆకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి అనే మాట మనం చూస్తాం. ఫస్ట్ వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు, కొరింథునకు వచ్చినప్పుడు కొరింథులో ఉన్నారు. ఇప్పుడు పౌలు సిరియాకు బయలుదేరాడట. ఎక్కడి నుంచి? కొరింథు నుంచి. ఇప్పుడు పౌలు సిరియాకు బయలుదేరుతుంటే వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు చెప్పండి? సిరియాకు వీళ్ళు కూడా బయలుదేరారట. ఎవరితో పాటు చెప్పండి? దేవుని సేవకునితో పాటు వీళ్ళు కూడా బయలుదేరటారు. ఇప్పుడు చూడండి, వాళ్ళు అసలు అక్కడికి వచ్చింది ఎప్పుడట? వాళ్ళు ఇటలీ అక్కడ యూదులందరూ, 2వ వచనంలో, యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చినారు. అప్పుడే అక్కడికి కొత్తగా వచ్చారట. కొన్ని సామాన్లు కొనుక్కున్నారు, డేరాలు కొట్టుకుంటున్నారు, వాళ్ళ డేరా వేసుకున్నారు, నెమ్మదిగా కావాల్సిన వస్తువులు కొనుక్కుంటున్నారు, అప్పుడే స్థిరపడుతున్నారు. మనకు కావాల్సిన అదే కదండి లైఫ్లో. ఏమనుకుంటాం చెప్పండి? మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, మనకంటూ ఒక స్థలం ఉండాలి, మన పిల్లలకు ఒక మంచి స్కూల్లో చదివించాలి. ఇలా వాళ్ళు నెమ్మదిగా సెట్ అవుతూ ఆ ఇల్లు సెట్ చేసుకునే టైంలో పౌలు అక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాడట? సిరియాకు పోతున్నాడట. ఇప్పుడిప్పుడే సెట్ అవుతున్నటువంటి వీళ్ళు కూడా ఈ డేరా తీసేశారు, కొన్ని వస్తువులు తీసేశారు, అన్ని తీశారు. ఎవరెమ్మడి పోతున్నారు చెప్పండి? పౌలు వెంట వెళ్ళిపోతున్నారు, దేవుని సేవకుని వెంట వెళ్ళిపోతున్నారు. దేవుని సేవలో సేవకునికి సహకారులుగా ఉన్నటువంటి కుటుంబం ఇది. ఎలాంటి కుటుంబం చెప్పండి? ఇది దేవుని సేవకు సహకరించే కుటుంబం. మొట్టమొదటిగా అది ఐక్యత కలిగినటువంటి కుటుంబంగా మనం చూసాము. రెండవదిగా ఎలాంటి కుటుంబం చెప్పండి? ఇది దేవుని సేవకు సహకరించేటువంటి కుటుంబం, దేవుని సేవలో ముందడుగేస్తున్నటువంటి కుటుంబం. వాళ్ళు అప్పుడే కొత్తగా వచ్చారట. మళ్ళీ అక్కడి నుంచి వేరే స్థలానికి వెళ్ళడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళు దేవుని సేవకునితో, ఎక్కడికైనా వెళ్తారు వాళ్ళు దేవుని సేవ కొరకు. ఎంత గొప్ప కష్టమైనా అనుభవిస్తారు వాళ్ళు దేవుని పరిచర్య కొరకు. ఇది అకుల ప్రిస్కిల్లల యొక్క డెసిషన్, నిర్ణయం, తీర్మానం. వారి జీవితంలో ఇద్దరూ కలిసి ఉంటున్నారు. అందుకే వాళ్ళిద్దరు కలిసి ఒక తీర్మానం చేసుకున్నారు. అమ్మా, మనం ఎక్కడికి పోయినా సరే దేవుని సేవకునితో పాటే ఉండాలా, దేవుని సేవకునితో పాటు మనం కూడా సేవ చేయాలా, ఆయనకు సహకరించాలి. ఆయన ఒక్కడే పనిచేస్తున్నాడు, ఆయన కష్టపడుతున్నాడు. అకుల ప్రిస్కిల్లల యొక్క ఆశ చూడండి ఎలా ఉందో. ఆశ దేవుని సేవకుని పట్ల మనకి ఇలాంటి ఆశ ఉండాలండి.
ఇది నిజంగా నేను చెప్పేది కాదు, బైబిల్ చెప్తా ఉంది. దేవుని సేవకుల పట్ల ఇలాంటి ఆలోచన, ఆశ మనం కలిగి ఉండాలి. దేవుని సేవకుని ప్రేమించాలి. దేవుని సేవకును ఆయన గద్దిస్తే మనం లోబడాలి. దేవుని సేవకునికి సహకరించాలి. దేవుని సేవకుడు ఏం చేస్తున్నాడో, ఏం తింటున్నాడో ఆయన మీద శ్రద్ధ చూపించాలి. మనం ఆయనకు భయపడాలి. దేవుని సేవకునికి భయపడాలండి. అవును, సమూయేలు ఆయన దావీదును అనుకుంటాను, ఆయన అభిషేకం చేయడానికి వస్తున్నప్పుడు అక్కడున్నటువంటి ఊరి పెద్దలందరూ కూడా భయపడి ఆయన యొద్దకు వెళ్ళి నీవు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు. ఎందుకు అనంటే దేవుని సేవకుడు అంటే అంత భయం వాళ్ళకు. ఒకవేళ ఏమైనా శాపాన్ని తీసుకొస్తాడేమో, ఒకవేళ మేమేమైనా తెలియక తప్పు చేశామేమో, దేవుడి సేవకుని శాపం మా మీదకి వస్తుందేమో అని భయపడుకుంటూ వెళ్ళి సమాధానంగా వస్తున్నావా అని అడిగారు. ప్రియులారా, మనము దేవుని సేవకుని ఆదుకునే వారంగా ఉండాలి. మోసే చేతులు బరువెక్కగా హూరు అహరోనులు ఏం చేశారట చెప్పండి? ఒకడు ఈ పక్కన, ఒకడు ఆ పక్కన ఆయన చేతులను ఏం చేశారట? ఆదుకొనగా అనే మాట మనం చూస్తాం. వారు ఆదుకుంటే ఇశ్రాయేలు గెలిచినారు. ఆదుకునే వాళ్ళు కావాలండి సంఘంలో. ఎవరు కావాలా? ఆదుకునేవారు కావాలి. దేవుని యొక్క సేవను అడ్డుకునే వాళ్ళు కాదండి కావాల్సింది, ఆదుకునే వాళ్ళు కావాలి. ఆదుకునే కుటుంబాలు ఉండాలి. ఒకవేళ నీ కుటుంబం గురించి సేవకుడు, అవునండి బ్రదర్, ఈ కుటుంబం ఈ సేవ కొరకు ఎంతో సహకరిస్తారండి, ఈ కుటుంబం సేవ కొరకు ఎంతో పరిచర్య చేస్తారండి, ఎంతగానో సమర్పించుకుంటారండి అని నీ గురించి నీ సేవకుడు సాక్ష్యం చెప్పగలుగుతాడా? ఆమె ఒక్కతే అయినా, ఆమె కుటుంబంలో ఆమె లేనిదైనా సరే దేవుని సేవ అంటే పరిగెత్తుకుంటూ వస్తుందండి. ఆమె దేవుని సేవ అంటే ఈ కుటుంబం బ్రదర్ ఎక్కడ పరిచర్య ఉన్నా అక్కడికి వచ్చి పరిచర్య చేస్తారు అని నీ గురించి నీ సేవకుడు చెప్పగలుగుతాడా? మన జీవితంలో ప్రియులారా, మనం చాలాసార్లు మనం ఒప్పుకోవాలి తప్పదు సేవను తప్పించుకునే వారంగా మనం ఉంటాం. అవునా కదా చెప్పండి? సేవను తప్పించుకుంటాం, పనిని తప్పించుకుంటాం. ఎక్కడ ఉంటే ఎక్కువసేపు పని చెప్తారో అని, ఎక్కడ ఉంటే ఎక్కువసేపు కానుక అడుగుతారేమో అని చెప్పేసి పారిపోయేటువంటి సేవకులు ఎక్కువైపోయినారు. మధ్యలో వచ్చి మధ్యలో వెళ్ళిపోయేటువంటి విశ్వాసులు ఎక్కువైపోయినారు. స్టార్టింగ్లో రారు, ఎండింగ్ వరకు ఉండరు. ఎందుకు అనంటే స్టార్టింగ్లో వస్తే మనతో మాట్లాడతాడు సేవకుడు, ఎండింగ్ దాకున్నా కూడా మనతో మాట్లాడతాడు. పాటల మధ్యలో వెళ్ళిపోదాం, చివరి వచనం అయిపోగానే వెళ్ళిపోదాం మళ్ళీ బయటికి. తప్పించుకుంటున్నాం. అసలు దీని కొరకైతే నిన్ను రక్షించుకోవాల్సిన అవసరతే లేదు దేవునికి. ఇందుకే నువ్వు ఒకవేళ మందిరానికి వచ్చి రావాలి అనుకుంటే అసలు నువ్వు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు అనంటే దేవుని యొక్క పని అనేటువంటిది, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ఆలోచన అనేటువంటిది కేవలం ఇదేదో ఈ లోకంలో నువ్వు వచ్చి కూర్చొని పోగానే నీ పేరేం రాయడు అక్కడ. ఇప్పుడు ఇక్కడ ఒక 20 మంది ఉన్నాం మనము. 20 మందిలో 20 మంది పరలోకంలో ఉంటామా? లేదు, తప్పక లేదు. ఒకవేళ ఉంటే ప్రభువుకు స్తోత్రం. ఎవరు నిజంగా యథార్థ హృదయంతో దేవుని వెంబడిస్తారో, ఎవరు నిజంగా యథార్థంగా తమ హృదయాన్ని దేవునికి సమర్పించుకున్నారో, ఎవరు నిజంగా దేవుని హృదయాన్ని తెలుసుకొని పనిచేస్తున్నారో వాళ్ళకే పరలోకంలో స్థలం. మిమ్మల్ని దేవుని సేవకుని గురించి ఆలోచించమనగానే మన యొక్క ఆలోచనలన్నీ డబ్బు మీదకి వెళ్ళిపోతాయి. అవునా కదా చెప్పండి? దేవుని సేవకుని గురించి ఆలోచించండి అనగానే మాకు అర్థమైపోయింది దశంభాగాల గురించే అనుకుంటున్నారు మీరు. కానీ అదొక్కటే కాదండి. దేవుని సేవకునికి ఇవ్వటము మంచిదే. దేవుని సేవకునికి కొరకు మనం ప్రార్థన చేసే వాళ్ళంగా ఉండాలి. నీ దగ్గర ఏమీ లేదా, ఏమి ఈయనకు అవసరం లేదు. దేవుని నేమి బలవంతంగా ముక్కుబిండి వసూలు చేసేవాడు కాదు ఆయన. నీ దగ్గర ఎంత ఇవ్వగలుగుతావో అంతే ఇవ్వు. బలవంతంగా ఇచ్చింది ఏది లెక్కలోకి రాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు బాగా బిగబట్టి 500 వేశారనుకోండి, 500 ప్రతిఫలం అసలు నీకు రానే రాదు. మనస్ఫూర్తిగా నీ దగ్గర ఎంత ఉందో అంతలో ఒక 10 రూపాయలు ఇచ్చినా కూడా దాని ప్రతిఫలాన్ని నువ్వు పొందుతావు. కానీ ఎలా ఇవ్వాలి చెప్పండి? మనస్ఫూర్తిగా ఇవ్వాలి. దేవుని సేవకు దేవుడు నిన్ను ఎంతగా ప్రేరేపిస్తే, దేవుడు నిన్ను ఎంత ఆశీర్వదిస్తే అంతగా ఇవ్వు. ఎక్కువగా దేవుని సేవకుని ప్రేమించి ఆయన ఎలాగ ఉంటున్నాడో, ఎలాగ పనిచేస్తున్నాడో. పిల్లరా, దేవుని సేవకులంటే తన కుటుంబాన్ని విడిచిపెట్టి వచ్చేవాళ్ళు, తన ఉన్న ఊరిని విడిచిపెట్టి వచ్చేవాళ్ళు.
వారు మనకు నిజంగా మనకు దేవుని పరిచయం చేసేది ఎవరు చెప్పండి? దేవుని సేవకులే. మనకు దేవుని మాటలు చెప్పేది ఎవరు చెప్పండి? దేవుని సేవకులే. మనం బాధలో ఉన్నప్పుడు మనకు వాక్యం చెప్పి మనల్ని బలపరిచేది ఎవరు చెప్పండి? దేవుని సేవకులే. మనం ఒకవేళ మనం ఏ సమస్యలో ఉన్నా కూడా మీకు తెలుసో తెలియదో కానీ సేవకుల నోట్లో అందరి పేర్లు ఉంటాయి. ప్రతి దినము మీ కొరకు మీరు అడగకపోయినా మీ కొరకు ప్రార్థించేవారు. మీ తల్లిదండ్రులైనా మీ కొరకు ప్రార్థిస్తారో లేదో తెలియదు కానీ సేవకుడు తప్పక మీ కొరకు ఏం చేస్తాడు? ప్రార్థన చేస్తాడు. మరి అంతగా మన కొరకు ప్రార్థించేటువంటి సేవకుల పట్ల మన వైఖరి ఎలా ఉండాలి? అకుల ప్రిస్కిల్లా మనకు మాదిరి కదా. అక్కడ ఒక మాట చదివాం కదా, అక్కడ వీళ్ళు ఎంత దేవుని సేవకుని పట్ల ప్రేమ కలిగి ఉన్నారో చూడండి. 16వ అధ్యాయం రోమాపత్రిక 16వ అధ్యాయంలో 100 వచనాలు చెప్పుకుంటూ పౌలు స్వయంగా ఆయనే చెప్తా ఉన్నాడు. రోమాపత్రిక 16వ అధ్యాయం 3వ వచనం. నా వందనములు చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములో ఇచ్చుటకైనను. అబ్బా, ఇక చాలండి. ఎంత ప్రేమ అండి దేవుని సేవకుడు అంటే వీళ్ళకి. దేవుని సేవకుడు అంటే ఎంత ప్రేమ, దేవుని సేవ అంటే ఎంత ఆశ అంటే నా ప్రాణం కొరకు వారి ప్రాణం ఇవ్వటానికి తెగించారట అకుల ప్రిస్కిల్లలు. పౌలు అంటున్నాడు, ప్రియులారా, అంత ప్రేమించారు, అంత ప్రేమ. ప్రభు మా కొరకు ప్రాణం పెట్టాడు, నేను ఆయన కొరకు, ఆయన సేవ కొరకు ప్రాణం పెట్ట బద్దులమే అని వాళ్ళు నమ్మారండి. దేవుడు వారిని ఎంతగా ప్రేమించాడో అంతగా తిరిగి ప్రేమించడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? అకుల ప్రిస్కిల్లలు. అవునా కదా చెప్పండి? మనం ప్రేమించేటప్పుడు ఎట్లా ప్రేమిస్తామనంటే, ఆమె మాకు 300 చీర పెట్టింది కాబట్టి మేము కూడా 300దే చీర పెడతాము. ఆమె నన్ను పిలిచినప్పుడు ఫోన్ చేసి పిలిచింది కాబట్టి ఫంక్షన్కి మేము కూడా ఫోన్ చేసే పిలుస్తాం. వాళ్ళు ఎంత ప్రేమిస్తే అంతే మనం ప్రేమ, ఇంకా అంతకంటే తక్కువే. అవునా కదా చెప్పండి? వాళ్ళు చదివించినప్పుడు 500 చదివించాను, నేను 300 కూడా చదివించాను వాళ్ళకి అని అంటారు. మన ప్రేమ ఎటువంటిదంటే ఎదుటి వాళ్ళ ప్రేమను బేరీ చేసి దానికి తగ్గట్టుగా ఇంకా తక్కువే చేస్తాం ప్రేమ. ఈ అకుల ప్రిస్కిల్లలు ఎట్లా ఉన్నారో తెలుసా? దేవుడు వారి కొరకు ప్రాణం పెడితే వారు దేవుని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధపడ్డారట. యోహాను సువార్త 3:16 మనకు తెలుసు కదా, ఏంటి చెప్పండి? దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన మనకు అనుగ్రహించను. 1 యోహాను పత్రిక 3:16 చూడండి. 1 యోహాను పత్రిక 3:16. మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. తన ప్రాణం పెట్టాను కనుక దీని వలన ప్రేమ ఎట్టిదని మనము తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్ట బద్ధులమై ఉన్నాం. మనకి యోహాను సువార్త 3:16 తెలుసు. 1 యోహాను 3:16 మనం జ్ఞాపకం చేసుకోం ఎప్పుడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు, మంచిదే. 3:16 ఆయన అంటున్నాడు మొదటి పత్రికలో, నీ కొరకు నేను ప్రాణం పెట్టాను కదా, నీ సహోదరుని కొరకు నువ్వు ప్రాణం పెట్ట బద్ధుడవై ఉన్నావు. అంటే అవసరం ఉంటే, అవకాశం ఉంటే నీ సహోదరుని బదులు నువ్వు చచ్చిపోవడానికి కూడా ఏం చేయొద్దు, వెనదీయొద్దు. దేవుని యొక్క వాక్యాన్ని అంత తూచ తప్పకుండా పాటిస్తున్నారు ఎవరు? అకుల ప్రిస్కిల్లలు. వాళ్ళ జీవితంలో ఎంతగా సేవని ప్రేమించిన వారు. ప్రియులరా, వారు సేవకుని ప్రేమించారు, సేవను ప్రేమించారు. అందుకే వారి ఇంట ఏమున్నదట చెప్పండి? సంఘం ఉన్నది అని మనం చూసాం. వారి ఇంట్లో ఏమున్నది? సంఘం. దేవుడు వారి ఇంట్లో సంఘాన్ని ఇచ్చాడండి. దేవుడు వారి ఇంట్లో సంఘాన్ని ఇచ్చాడు. ఇదన్నిటికంటే గొప్ప ఆధిక్యత, గొప్ప ఆశీర్వాదం. దేవుడు మీకు ప్రేమించి ఏమిచ్చాడమ్మా అంటే చాలామంది చెప్తాడు, ప్రభు మమ్మల్ని ప్రేమించి పోయిన వారంలో మేము ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికి సాయం చేశాడండి, పోయిన సంవత్సరంలో మేము ఏసీ కూడా కొనుక్కోవడానికి దేవుడు సాయం చేశాడండి, మా ఇంట్లో ఏసీ ఉందండి, ఫ్రిడ్జ్ ఉందండి, టీవీ ఉందండి, అన్నీ ఉన్నాయండి, దేవుడు ఇచ్చాడండి అన్నీ. అకుల ప్రిస్కిల్ల ఇంట్లో ఏమున్నదమ్మా? సంఘం ఉంది. ఏమున్నది? సంఘం ఉంది. ఇది అసలైనటువంటి దీవెన. ఏసీలు, ఫ్రిడ్జ్లు, టీవీలు, వాషింగ్ మిషన్లుగా దీవెనలు. ఏంటి అసలైన దీవెన ఏంటి చెప్పండి? నీ ఇంట్లో సంఘం ఉండాలా.
ఆ తర్వాత వచనాల్లో వారు ఏం చేశారో అక్కడ చూద్దాం. చూడండి 26వ వచనం, 18వ అధ్యాయం 26వ వచనం, 26వ వచనం, 18వ అధ్యాయం 26వ వచనం. అతన్ని చేర్చుకొని అతనికి ఏం చేశారట? విషదపరిచే. అపోల్లో అనేటువంటి ఒక యూదుడు వచ్చి, ఆయన లేఖంలేదు ప్రవీణుడే, కానీ ఆయన కొన్ని విషయాలు తెలియవట. యోహాను బాప్తిసం మాత్రమే తెలుసట. యేసును గురించిన వివరాలు వివరిస్తూ ఉండగా అకుల ప్రిస్కిల్లా ఆయన మాటలు విని ఏం చేస్తున్నట్టు చెప్పండి? అతని చేర్చుకొని అనే మాట మనం చూస్తాం. ఏం చేస్తున్నారు వాళ్ళు? చేర్చుకున్నారు. తన ఇంటికి చేర్చుకున్నారు. అంటే ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం. ఆ గృహం ఎలా ఉన్నది చెప్పండి? ఆతిథ్యం ఇస్తున్నారు. అకుల ప్రిస్కిల్లల గృహము ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహం. వారి ఇంట్లో సంఘం ఉన్నది. అంతేకాదు, వారు ఎవరైనా దేవుని సేవకులు ఉంటే వారిని ఏం చేస్తున్నారు చెప్పండి? వారిని ఇంటికి తీసుకొని వెళ్ళి వారికి ఆతిథ్యం ఇచ్చి ప్రియులరా, తెలియకనే కొంతమంది దేవదూతలకు ఏం చేశారట? ఆతిథ్యం ఇచ్చారట. దేవునికి ఆతిథ్యం ఇవ్వటం మనం నేర్చుకోవాలి. సునేమీరాలు ఆయన దేవుని సేవకుడు, మన ఎద్దకు వచ్చుచూ పోవచ్చున్నవాడు భక్తిగల దేవుడు సేవకుడని నేను ఎరుగుదును. ఆయనకు మనం ఏం చేద్దాము? ఒక చిన్న గదిని కట్టి అక్కడ ఒక మంచము, ఒక పీట, ఒక దీపం పెడదాము. ఆయన వచ్చినప్పుడల్లా ఆ ఇంట్లో బస చేస్తాడని చెప్పేసి సేవకుని కొరకు ఒక గదిని ఏర్పాటు చేసినటువంటి సునేమీరాల్ని మనం చూస్తాం. సేవకులను ఇంట్లో చేర్చుకునేటువంటి అకుల ప్రిస్కిల్లను మనం చూస్తాం. లూదియా ఆ సేవకులను ఇంటికి పిలుచుకున్నట్టుగా మనం చూస్తాం. మన ఇల్లు సేవకుల కొరకు తెరవబడినటువంటి ఇల్లుగా ఉండాలా. సేవకులను ఇంటికి పిలుచుకొని వారిని సమాధానంగా, లేకపోతే వారికి ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా మన గృహం ఉండాలి. అప్పుడు మనకు దేవుడు సంఘాన్ని ఇస్తాడు మన కుటుంబంలో. ప్రియులరా, అబ్రహాము కుమారుని కనేటువంటి విషయంలో అబ్రహాముకు దేవుడు చాలాసార్లు ప్రత్యక్షమయ్యాడు. చెబుతా ఉన్నాడు, నీకు కుమారుడు వస్తాడు, నీకు కుమారుడు ఇస్తాడు. అసలు ఎప్పుడు ఇస్తాడు? ఎప్పుడు చెప్పలేదు. వస్తున్నాడు, ప్రత్యక్షమవుతున్నాడు. అటు చూడు, పైకి చూడు, కిందికి చూడు, అసలు ఆకాశ నక్షత్రాలు ఎన్ని ఉన్నాయి, కింద భూమి మీద ఇసుకరేణువులు ఎన్ని ఉన్నాయి, ఇంత విస్తారంగా నీ సంతతి అవుద్దంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఎప్పుడు ఇస్తాడో చెప్పట్లేడు. ఈ బాధలు భరించలేకనే శారమ్మ ఏం చేసింది చెప్పండి? హాగర్ని ఇచ్చేసి, నువ్వు ఎట్లాగో ఒక సంతానాన్ని కను అని చెప్పేసి అని పంపించే. ఎందుకు ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది వాళ్ళకంటే, దేవుడు ఎప్పుడు సంతానాన్ని ఇస్తాడో చెప్పలేదు. అయితే 18వ అధ్యాయంలో మస్తకి సింధూరవనం దగ్గర, అక్కడ మమ్రే దగ్గర సింధూరవనంలో అబ్రహాం కూర్చున్నప్పుడు గుడారం దగ్గర 3 మనుషులు అక్కడికి వచ్చారట. వారికి విందు ఏర్పాటు చేశాడు, ఆతిథ్యం ఇచ్చాడు. ఆతిథ్యం ఇచ్చినప్పుడు కూర్చొని తింటూ శారా ఎక్కడుంది? మీదటికి ఈ కాలంలో నీ కోగుట్లు ఏముంటాడు? ఒక కుమారుడు. వచ్చే సంవత్సరం ఇంకా అయిపోయింది, డేట్ చెప్పేసిండు దేవుడు. ఎప్పుడు చెప్పాడు తెలుసా దేవుడు డేటు? ఆతిథ్యంలో అంత గొప్ప ఆశీర్వాదం ఉన్నది. సేవకునికి ఆతిథ్యం ఇస్తే ఆతిథ్యంలో దేవుడు ఆశీర్వాదాన్ని చెల్లిపోయాడు. మీదటికి ఈ సంవత్సరం, ఈ కాలంలో నీకు ఒక కుమారుడు కలుగుతాడు. ప్రియులారా, దేవుని యొక్క సేవకులకు, దేవుని సంఘానికి ఆతిథ్యం ఇచ్చే గృహంగా మన గృహం ఉండాలి. మన గృహాన్ని అలాగ మనం మార్చుకోవాలి. ప్రియులారా, ఇది ఎప్పుడు సాధ్యమైందో తెలుసా? ఇప్పుడు చెప్పే అన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి అంటే, మొదటిది సాధ్యమైతేనే అవుతుంది. భార్యాభర్తల ఇంట్లో పొద్దుందాకా కొట్లాడుకుంటే సేవకుని ఇంటికి పిలవలేము. భార్యాభర్తలు కలిసి ఉంటే, ఐక్యత ఉంటేనే ఆ కుటుంబంలో ఒక్క నిర్ణయం వస్తుంది. కలిసి లేకపోతే ఒక్క నిర్ణయం వస్తుందా చెప్పండి? ఆమె ఒకటంటే ఈయన ఒకటి అంటాడు, అప్పుడు ఒక్క నిర్ణయం రాదు. 2 నిర్ణయాలు వస్తాయి, 3 గొడవలు అవుతాయి, 6 కొట్లాటలు అవుతాయి. ఇక అక్కడ మధ్యలో అందరూ దూరుతారు, వాళ్ళ ఇంట్లో వీళ్ళ ఇంట్లో అందరూ దూరుతారు. ఇంకా దూరం ఏమైపోతుంది చెప్పండి? ఎడముగా అయిపోయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ప్రియులారా, మనం ఐక్యత కలిగినటువంటి కుటుంబంగా ఉండాలి. అప్పుడే మన కుటుంబము ఐక్యత కలిగినటువంటి కుటుంబంగా ఉంటే, రెండవదిగా ఏం చూసాను చెప్పండి? సేవలో సహకరించే వారికి ఉంటాం. ఆ కుటుంబాన్ని ఆతిథ్య గృహంగా మనం చేయగలుగుతాం. ఆతిథ్య గృహంగా మన గృహం ఉండాలి. అప్పుడే ప్రభు సంతోషిస్తాడు. ప్రియులారా, అకుల ప్రిస్కిల్లలు వారి జీవిత కాలంలో దేవుని కొరకు ఎక్కువగా ప్రయాసపడ్డారు. చాలాసార్లు ఐక్యత లేకపోవటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనంటే, వ్యభిచార సంబంధమైనటువంటి ఆలోచనలు. అవునా కదా చెప్పండి? ఇది మనం ఒప్పుకోవలసినటువంటి విషయం. కొన్నిసార్లు భార్యను కాకుండా భార్య స్థానాన్ని ఇంకొకరికి ఇవ్వటానికి పురుషుడు ఇష్టపడతాడు.
భర్త స్థానాన్ని భర్తకు కాకుండా ఇంకొకరికి ఇవ్వడానికి భార్య ఒక్కోసారి ఇష్టపడుతుంది. దీనివల్ల లోకంలో చాలా సమస్యలు జరుగుతున్నాయి. కొన్నిసార్లు సంఘాల్లో ఉన్నటువంటి వారిలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అందుకే పరమగీత గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంది. ఆ మాట నేను చెప్పి నేను ముగిస్తాను. పరమగీతముల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుంచి, నేను షారోను పొలములో పోయు మా పుష్పము వంటి దానను, లోయలలో పుట్టు పద్మము వంటి దానను. ఈ మాట గమనించాలి. బలురక్కసి చెట్లలో వల్లి పద్మము కనబడినట్లు స్త్రీలలో నా ప్రియురాలు కనబడుచున్నది. అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. భర్త భార్య పట్ల కలిగి ఉండాల్సినటువంటి వైఖరి ఇదండి. ఆయన అంటున్నాడు, ఆ బలురక్కసి చెట్లలో వల్లి పద్మం ఉన్నట్లుగా నా ప్రియురాల్లాగా కనపడుతుంది. నీ భార్య నీకు ఎట్లా కనపడాలంటే, ఈ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా బలురక్కసి చెట్లలాగా, ముండ్ల చెట్లలాగా కనపడాలి. నీ భార్య ఒక్కతే నీకు ఎట్లా కనపడాలి? వల్లి పద్మంలాగా కనపడాలి. మిగతా వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? బలురక్కసి చెట్లట. అవి దగ్గరికి పోతే కూర్చుకుంటాయి, దగ్గరికి పోతే నష్టపోతావు. బలురక్కసి చెట్లు. కానీ నీ భార్య నీకు ఎట్లా కనపడాలి? ఎట్లా కనపడాలమ్మా? ఎట్లా కనపడాలి బ్రదర్? వల్లి పద్మంలాగా కనపడాలి. భర్తలు ఎలా కనపడాలట భార్యలకి? అడవి వృక్షములలో జల్దరు వృక్షం ఎట్లున్నదో నా ప్రియుడు, పురుషులలో నా ప్రియుడు అట్లున్నాడు. నీ భర్త నీకు ఎట్లా కనపడాలి? మిగతా వాళ్ళందరూ అడవి చెట్లలాగా ఉండాలి, కానీ నీ భర్త ఒక్కడే నీకు ఎట్లా కనపడాలి? జల్దరు వృక్షం. అది ఎంత ఉన్నతంగా ఉంటుందో, ఎంత హుందాగా ఉంటుందో నీ భర్త నీకు అలా కనిపించాలి. నీవు మాట్లాడే మాటని బట్టి నీ భర్త గౌరవం పెరగాలి. నీవు మాట్లాడే మాటని బట్టి నీ భార్య గౌరవం పెరగాలి. 10 మందిలో వారిని అవమానించినట్టుగా ఎప్పుడు మాట్లాడకూడదు. ఒకరి ముందు వారి విలువ తీసేసినట్టుగా ఎప్పుడు మాట్లాడకూడదు. ప్రియులారా, నీ భార్య నీకు అంత అమూల్యమైనది. ఎందుకనంటే దేవుడిచ్చిన బహుమానం నీకు, దేవుడిచ్చినటువంటి బహుమానం నీ భర్త నీకు. కాబట్టి వారిని అంత యోగ్యంగా ఎంచాలి. నీ భార్య యొక్క గొప్పతనం నీకు అర్థం కాకపోతే, నీ భార్య నీకు ఎందుకు ఇచ్చాడో దేవుడు నీకు అది అర్థం చేసుకోకపోతే, ఇలాంటి భయంకరమైనటువంటి ఆలోచనలు మనకు వస్తాయి. కాబట్టి విశ్వాసులమైనటువంటి మనము, లోకానికి మాదిరి చూపించాల్సినటువంటి మనము, కుటుంబంలో ఐక్యత, ప్రేమ ఇవన్నీ కలిసి ఉండాలి. అప్పుడే నెక్స్ట్ వచ్చేటువంటి తరాలు, సంఘాలు బలపరచబడతాయి. అవునా కాదా చెప్పండి? ఈ 6 రోజులు మనము చిన్న చిన్న సంఘాలుగా కూడుకుంటాం మన ఇండ్లలో. ఆదివారం రోజు ఒక పెద్ద సంఘంగా ఇక్కడ కూడుకుంటాం. మరి ఆ సంఘాలన్నీ బలంగా ఉంటేనే ఈ సంఘం కూడా ఎట్లా ఉంటుంది చెప్పండి? బలంగా ఉంటుంది. అలాంటి కృప ప్రభు మనకు అనుగ్రహించునుగాక. దేవుడు తన తలంపులను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రభు యొక్క బల్ల మన మధ్యలో ఉన్నది. మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు తన దాసుని ద్వారా, తన స్వరము ద్వారా అకుల ప్రిస్కిలల జీవితాలని మనకు వినిపింపజేస్తూ వచ్చాడు. అకుల ప్రిస్కిలలు ఎప్పుడు కలిసి ఉన్నారు. మన జీవితాల్లో, మన కుటుంబ జీవితాల్లో ఎప్పుడు ఐక్యత, ప్రేమ, సమాధానం, నెమ్మది. మన కుటుంబాల్లోనే ఐక్యత, ప్రేమ లేకపోతే లోకానికి మనం ఏమని చెప్తాం? ఏం సువార్త చెప్తాం మనం? మన కుటుంబంలోనే ప్రేమ లేకపోతే లోకానికి దేవుని ప్రేమను గురించి ఎలాగ చెప్పగలం? మన కుటుంబంలోనే సమాధానం లేకపోతే దేవుడిచ్చే సమాధానాన్ని మనం ఎలాగ ప్రకటించగలుగుతాం? ఒప్పుకుందాం ఒకరితో ఒకరము. మనము ప్రభు సన్నిధిలో మనము ప్రభుతో ఒప్పుకుందాం. ప్రభు నిజమే, నా కుటుంబంలో నెమ్మది లేదు. నేను సేవకుని గురించి ఆలోచించట్లేను, సేవ గురించి ఆలోచించట్లేను, బాధ్యత లేకుండా ఉన్నాను సంఘంలో. నన్ను ఇక్కడ నాటావు, నన్ను ఏ పని మీద నన్ను ఇక్కడ నాటావు, నేను ఆ పనిని నెరవేర్చాలి, నీ చిత్తం ఏంటో నాకు తెలియపరచమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. దేవుని సేవకు సహకరించే వరంగా ఉండాలా. అకుల ప్రిస్కిలలు ఆతిథ్యం ఇచ్చే గృహంగా ఉంది ఆ గృహం. మన గృహము ఆతిథ్య గృహముగా ఉండాలి. సేవకులను, సంఘాన్ని ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చేటువంటి గృహంగా మన గృహం ఉండాలి. మనల్ని మనం పరీక్షించుకుందాం.